హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాక్రెడ్ బ్రెయిన్ ఛానల్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నోటిఫికేషన్ మీద ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చిందండి. సో ఇవి నాన్ టెక్నికల్ జాబ్స్ అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అండ్ డిగ్రీ వాళ్ళకి మాత్రమే ఉన్నాయండి. 10th వాళ్ళకైతే లేవు. టోటల్ పోస్టులు వచ్చేసి 10,884 పోస్టులు అండి మనకి ఇచ్చారు. ఇక్కడ ఇంటర్ వాళ్ళకి 4 టైప్స్ ఆఫ్ పోస్టులు అయితే ఉన్నాయి. అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్. ఇవి నాన్ సేఫ్టీ జాబ్స్ అండి. అంటే వీళ్ళు ట్రైన్ ఆపరేషన్లో వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వరు. నెక్స్ట్ డిగ్రీ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి వచ్చేసి 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులు అయితే ఉన్నాయి. గూడ్స్ ట్రైన్ మేనేజర్, స్టేషన్ మాస్టర్, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, జూనియర్ అకౌంట్ అసిస్ట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. సో ఇందులో గూడ్స్ ట్రైన్ మేనేజర్, స్టేషన్ మాస్టర్ వచ్చేసి సేఫ్టీ జాబ్స్. అంటే వీళ్ళు ట్రైన్ ఆపరేషన్లో వీళ్ళు ఇన్వాల్వ్ అవుతారనమాట. ఇంటర్ వాళ్ళకి వచ్చేసి 3,404 పోస్టులు ఉన్నాయి. డిగ్రీ వాళ్ళకి 7,479 పోస్టులు అయితే ఉన్నాయండి. సో ఈ 10th వాళ్ళకి మళ్ళీ చెప్తున్నా, ఇవి 10th వాళ్ళకి అయితే కాదండి, ఓన్లీ ఇంటర్ అండ్ డిగ్రీ వాళ్ళకి. నెక్స్ట్ ఈ పోస్టులు వచ్చేసి వీటికి డిఫరెంట్ స్టేట్స్లో వీళ్ళకి లొకేషన్ అయితే ఇస్తారండి. లొకేషన్ అయితే డిఫరెంట్ స్టేట్స్లో ఇస్తారు. అండ్ ఒక్కొక్క పోస్ట్ మనం చూసుకుంటే అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఇంటర్ వాళ్ళకి, అంటే ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళకి అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి 361 పోస్టులు, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్కి 1985 పోస్టులు, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి 990 పోస్టులు, ట్రైన్స్ క్లర్క్కి 68 పోస్టులు. ఇవి ఇంటర్ వాళ్ళకండి, ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళకి అండర్ గ్రాడ్యుయేట్. సో ఇందులో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ వాళ్ళకి 985 పోస్టులు అయితే ఇచ్చారండి, ఎక్కువగా చెప్పాలి అంటే. సో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళకి అంటే గూడ్స్ ట్రైన్ మేనేజర్ దీనికి 2,684 పోస్టులు అండి. స్టేషన్ మాస్టర్కి 963 పోస్టులు, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కి 1,737 పోస్టులు, జూనియర్ అకౌంట్ అసిస్ట్ కమ్ టైపిస్ట్ వాళ్ళకి 1,371 పోస్టులు. గ్రాడ్యుయేషన్ వాళ్ళకి మాత్రం చాలా పోస్టులు ఉన్నాయండి. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వాళ్ళకి 725 పోస్టులు అయితే ఉన్నాయండి. సో డిగ్రీ వాళ్ళకైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి, వేకెన్సీస్ అయితే ఎక్కువ ఉన్నాయి. సో ఇంకా ఎగ్జామ్ డేట్కి అయితే ఇంకా టైం పడుతుంది, అంటే ఎగ్జామ్ నోటిఫికేషన్కి టైం పడుతుంది. ఈలోపు మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్, బాయ్.